Hi, good morning, Amma. Class 53. This is last class for spectrophotometer. Unit 1 లో first topic. సో ఇన్స్ట్రుమెంటేషన్ స్పెక్ట్రోఫోటోమీటర్లో చాలా పాయింట్స్ మాట్లాడాం ప్రీవియస్ క్లాస్లో. ఇప్పుడు టైప్స్, ఈ స్పెక్ట్రోఫోటోమీటర్స్ హౌ మెనీ టైప్స్ ఆర్? 2 టైప్స్. ఏంటవి? సింగిల్ బీమ్ స్పెక్ట్రోమీటర్ అండ్ డబుల్ బీమ్ స్పెక్ట్రోమీటర్. ఓకే, సింగిల్ బీమ్ స్పెక్ట్రోమీటర్, డబుల్ బీమ్ స్పెక్ట్రోమీటర్. ఎగ్జామ్లో ఈ రెండు కంపల్సరీ రాయాలండి. ఎక్స్ప్లెయిన్ ది స్పెక్ట్రోఫోటోమీటర్స్ అంటే ఈ రెండు రాస్తే మార్క్ వస్తుంది. సింగిల్ బీమ్ స్పెక్ట్రోమీటర్ ఏంటి? సింపుల్. మోనోక్రోమాటిక్ లైట్ పాస్ త్రూ ది స్లిట్ ఇంటూ ఫిల్టర్. చూడండి, ఇది డయాగ్రామ్ బట్టి మీకు అర్థమైపోతుంది. డయాగ్రామ్ ఫర్ సింగిల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్. ఓకే, ఇదేంటండి? లైట్ సోర్స్. లైట్ సోర్స్ నుంచి మోనోక్రోమీటర్ పంపిస్తాం. మోనోక్రోమీటర్ దీని పని ఏంటండి? సింగిల్ వేవ్ లెంగ్త్ వస్తుంది. ఇక్కడ ఈ సోర్స్ నుంచి డిఫరెంట్ వేవ్ లెంగ్త్ ఉన్న లైట్ అనేది వస్తుంది. వన్స్ సోర్స్ నుంచి లైట్ని మోనోక్రోమీటర్ ద్వారా పంపిస్తే మనకు సింగిల్ వేవ్ లెంగ్త్ లైట్ వస్తుంది. ఆ సింగిల్ వేవ్ లెంగ్త్ లైట్ని దేని ద్వారా పంపిస్తున్నామండి? స్లిట్ ద్వారా పంపిస్తున్నాం. స్లిట్ ద్వారా పంపించిన తర్వాత దేని ద్వారా పంపిస్తున్నామండి? ఫిల్టర్. ఆల్ కమ్స్ అండర్ ఇదంతా కలిసి మోనోక్రోమీటర్ అంటామండి. మోనోక్రోమీటరు, స్లిట్, ఫిల్టర్, ఈ 3 పార్ట్స్ ఉన్నాయి కదమ్మా. ఈ 3 పార్ట్స్ కమ్స్ అండర్ మోనోక్రోమీటర్ పార్ట్ అనే చెబుతాము. క్లియరా? లైట్ సోర్స్ నుండి ఫస్ట్ మోనోక్రోమీటర్లోకి వెళ్తుంది, తర్వాత స్లిట్లోకి వెళ్తుంది, తర్వాత ఫిల్టర్ ద్వారాకి వెళ్తుంది. 3 పార్ట్స్ కూడా కమ్స్ ఇన్ మోనోక్రోమీటర్ ఆస్పెక్ట్. సో ఫైనల్గా మోనోక్రోమాటిక్ లైట్ అనేది శాంపిల్లోకి వెళ్తుంది. దట్ ఈస్ సెల్ ఆర్ క్యూవిట్ అని కూడా చెప్తాం. శాంపిల్కి ఆ సెల్ని ఏమంటామండి? క్యూవిట్, CUVETTE, క్యూవిట్ అని కూడా చెప్తాం. CUVETT, క్యూవిట్. అప్పుడు లైట్ అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, లైట్ని కొంత అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇదేంటి? డిటెక్టర్. డిటెక్టర్ పని ఏంటి? అబ్జర్వ్స్ లైట్ని కన్వర్ట్స్ ఇంటూ ఎలక్ట్రికల్ సిగ్నల్గా కన్వర్ట్ చేస్తుంది డిటెక్టర్. అదంతా ముందు క్లాసులో మాట్లాడడం. డిటెక్టర్ నుండి ఏమొస్తుంది? యాంప్లిఫైర్ రికార్డర్లోకి వెళ్తుంది. ఇదేం చేస్తుంది? యాంప్లిఫైరు ఎన్లార్జెస్ ది రిజల్ట్ని బాగా చూపిస్తుంది యాంప్లిఫైర్. రికార్డర్ ఏం చేస్తుంది? రికార్డ్ చేస్తుంది స్పెక్ట్రమ్. అది దీని కథ. కాబట్టి మోనోక్రోమాటిక్ లైట్, దట్ మీన్స్ సింగిల్ వేవ్ లెంగ్త్ లైట్ పాస్ త్రూ ది స్లిట్. డైరెక్ట్ ఇక్కడికి వచ్చాడు. పాస్ త్రూ ది స్లిట్ ఇంటూ ఫిల్టర్. ఈ పాయింట్ అందరికి అర్థమైంది కదమ్మా? గుడ్. తర్వాత ఫ్రమ్ ఫిల్టర్ నుండి ఎక్కడికి వెళ్ళిందండి? లైట్ సెలెక్టెడ్ వేవ్ లెంగ్త్. సెలెక్టెడ్ వేవ్ లెంగ్తే కదా, సింగిల్ వేవ్ లెంగ్త్ లైటే కదంటే. సెలెక్టెడ్ వేవ్ లెంగ్త్ పాస్ త్రూ ది సొల్యూషన్. దీని శాంపుల్ ఏముంటుంది? సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ సొల్యూషన్ ఉంటుంది. దట్ ఈస్ వాట్స్ పాస్ త్రూ ది సెల్ ఆర్ క్యూవిట్. అర్థమైంది. నెక్స్ట్ ఏంటండి? సొల్యూషన్ నథింగ్ బట్ శాంపుల్ అబ్జార్బ్స్ రేడియేషన్. ఇది ఎంతో కొంత లైట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జార్బెన్స్ పాయింట్ అర్థమైపోయింది. సొల్యూషన్ నథింగ్ బట్ శాంపుల్ అబ్జార్బ్స్ రేడియేషన్. అబ్జార్బెన్స్ ఈజ్ రికార్డెడ్ ఇన్ యాంప్లిఫైయర్ రికార్డర్. ఓకేనండి. అబ్జార్బెన్స్ మరి డిటెక్టర్ గురించి ఆయన అవసరం లేదు, ఆల్రెడీ డిటెక్టర్ గురించి మాట్లాడాము. అబ్జార్బెన్స్ రికార్డ్ చేస్తుంది ఇక్కడ. ఓకేనా? ఓకే. అబ్జర్బెన్స్ ఈజ్ రికార్డెడ్ ఇన్ యాంప్లిఫైయర్ అండ్ రికార్డర్. సింపుల్. డయాగ్రామ్ ఏంటి? లైట్ సోర్స్, మోనోక్రోమాటర్, స్లిట్, ఫిల్టర్, సెల్, డిటెక్టర్, యాంప్లిఫైయర్ అండ్ రికార్డర్. అంతేనండి, సింపుల్. ఈ డయాగ్రామ్ వస్తే వచ్చేస్తుంది. సో డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్ చూద్దాం. లైట్ సోర్స్ ఉందండి, మోనోక్రోమాటిక్, స్లిట్. ఇంతవరకు సేమ్ అండి. ఓకే. ఈ స్లిట్ ఏం చేస్తుంది? 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. 2 బీమ్స్గా విడిపోతుంది అనమాట, విత్ ఈక్వల్ ఎనర్జీ. దీనికి ఎంత ఎనర్జీ ఉంటుందో దీనికి అంతే ఎనర్జీ ఉంటుంది.
స్ప్లిట్ కన్వర్ట్స్ ఇంటూ 2 ఈక్వల్ బీమ్స్. ఒక దాంట్లోన ఒక బీమ్ దేంట్లో పంపిస్తున్నామండి, రిఫరెన్స్ సెల్, ఇదొక సెల్ ఇదొక సెల్, రెండు ఉంటాయి. ఎక్కడంటే ఒకటే ఉందండి, ఇక్కడ 2 cells ఉన్నాయి. ఇది రిఫరెన్స్ సెల్ అంట, ఇది శాంపిల్ సెల్. ఈ రెండింటిని కలిసి డిటెక్టర్లో పంపిస్తాం. డిటెక్టర్ మనకి ఏం వస్తుంది, యాంప్లిఫైర్ రికార్డులో పంపిస్తే సిగ్నల్ వస్తుంది. ఇక్కడికి అక్కడ తేడా ఏంటండి, ఓన్లీ 1 cell ఉంటుంది, ఇక్కడ 2 cells ఉంటాయి అంతే. డబుల్ బీమ్ స్పెక్ట్రోస్కోప్, డబుల్ బీమ్ స్పెక్ట్రోమీటర్. ఇక్కడ సింగిల్ బీమ్ పంపిస్తున్న శాంపుల్కి ఇక్కడ ఫిల్టర్ నుండి స్ప్లిట్ అవుతుంది. స్ప్లిట్ అయ్యి 2 బీమ్స్గా కన్వర్ట్ అయ్యి ఒక రిఫరెన్స్ సెల్, రెండోది శాంపిల్ సెల్లోకి వెళ్తుంది. అర్థమైందా? ఒకసారి మాట్లాడదాం. డబుల్ బీమ్ స్పెక్ట్రోమీటర్, స్పెక్ట్రోఫోటోమీటర్ అండి, స్పెక్ట్రోమీటర్ అన్నా సారీ, స్పెక్ట్రోఫోటోమీటర్. ఇక్కడ కూడా సో డబుల్ బీమ్లో ఏం మాట్లాడుకున్నాం చెప్పండి అమ్మా. మోనోక్రోమిక్ లైట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 beams, అంతే కదండి, డివైడెడ్ ఇంటూ 2 beams ఆఫ్ ఈక్వల్ ఎనర్జీ, అంతే కదండి. ఈ ఫిల్టర్లో వచ్చే 2 beamsగా వచ్చింది, 2 waves డివైడ్ అయిపోయింది విత్ ఈక్వల్ ఎనర్జీ. దీనికి ఎంత ఎనర్జీ ఉంటుందో దీనికి అంత ఎనర్జీ ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు సెకండ్ పాయింట్కి వెళ్దాం. వన్ ఆఫ్ ది బీమ్ ఆఫ్ లైట్ పాస్ త్రూ ది స్టాండర్డ్ సొల్యూషన్, దట్ ఈస్ దాన్ని బ్లాంక్ సొల్యూషన్ అనొచ్చు, రిఫరెన్స్ సొల్యూషన్ అనొచ్చు, సాల్వెంట్ అని కూడా అనొచ్చండి. ఒక్కొక్క టెక్స్ట్ బుక్లో ఒక్కొక్క నోటేషన్ ఉంటుంది. వన్ ఆఫ్ ది బీమ్ పాస్ త్రూ ది వాట్స్ రిఫరెన్స్ సెల్ ఆర్ బ్లాంక్ సొల్యూషన్ ఆర్ సాల్వెంట్, అండ్ అదర్ బీమ్ పాస్ త్రూ ది టెస్ట్ సొల్యూషన్. మనం ఏదైతే టెస్ట్ చేసుకుంటామో ఆ టెస్ట్ సొల్యూషన్, దట్ ఈస్ శాంపిల్ సొల్యూషన్ మనకి పంపిస్తాం. టెస్ట్ మతలబ్ శాంపిల్ సొల్యూషన్. ఓకేనండి, అది. తర్వాత యాంప్లిఫైర్ రికార్డింగ్ డివైస్ అడ్జస్టెడ్ ఇన్ ఏ సచ్ ఏ వే టు ఇగ్నోర్ ది డాష్ అబ్జర్ప్షన్ సిగ్నల్ ఆఫ్ రిఫరెన్స్ సెల్. రిఫరెన్స్ సెల్ నుండి వచ్చేటటువంటి సిగ్నల్ని ఇగ్నోర్ చేసేస్తుంది యాంప్లిఫైర్. ఓన్లీ శాంపిల్ సెల్ నుండి వచ్చేటువంటి సిగ్నల్ని ఇది ఇస్తుంది. అలా ఇది డిజైన్ చేయబడి ఉంటుంది డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్. మెషర్ ఏంటండి సింగిల్ బీమ్కి డబుల్ బీమ్కి ఏంటంటే తేడా, సింగిల్ బీమ్ వల్ల శాంపుల్ తీసుకుంటాం కదండి, శాంపుల్ తీసుకోక మునుపు ఏం చేయాలంటే ఫస్ట్ ఇది ఈ స్పెక్ట్రోమీటరు కరెక్టా కదా, స్పెక్ట్రోఫోటోమీటరు అనేది చూసుకుంటే ఫస్ట్ రిఫరెన్స్ కాంపౌండ్ వేస్తాం. బ్లాంక్ సొల్యూషన్, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్. బ్లాంక్ అంటే అటువంటి ఈ సెల్లోకి ప్యూర్ వాటర్ తీసుకుంటామండి. సో వాటర్ తీసుకుంటే తప్పకుండా ఎంత అబ్జర్వ్ చేసుకుంటుందో అంత ట్రాన్స్మిటెడ్ జరుగుతుంది. పర్సెంటేజ్ ట్రాన్స్మిటెడ్ లైట్ మనకి ఎంత ఉంటుంది, 100% వచ్చేస్తుంది. అలా సెట్ చేసుకోవాలి దీన్ని. పాయింట్ అర్థమవుతుందండి? వన్స్ మనం డైరెక్ట్గా శాంపిల్ తీసుకోకూడదు, ఫస్ట్ స్పెక్ట్రోఫోటోమీటర్ని మనం సెట్ చేసుకోవాలి. సెట్ అంటే యాక్యురేట్గా ఉందా లేదా. అందువల్ల స్పెక్ట్రోఫోటోమీటర్లో బ్లాంక్ సొల్యూషన్ అనొచ్చు, రిఫరెన్స్ అనొచ్చు, సాల్వెంట్ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాంక్ సొల్యూషన్ అంటే వాటర్, కంప్లీట్ ప్యూర్ వాటర్ తీసుకుంటే, ప్యూర్ వాటర్ ట్రాన్స్పరెంట్ కాబట్టి మొత్తం వెళ్ళి అంటే ఇన్సిడెంట్ది ఎంత ఇన్సిడెంట్ అవుతుందో అంత ట్రాన్స్మిట్ బయటకు వచ్చేస్తుంది. పాయింట్ అర్థమైందా? అది మనకి డిజిటల్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. 100% ట్రాన్స్పరెంట్ అండ్ సెన్స్ మనకి సిగ్నల్ ఫామ్లో కనిపిస్తుంది. ఓకే, ఇది యాక్యురేట్ అని చెప్తాం. అప్పుడు ఈ రిఫరెన్స్ సెల్ని ఆర్ బ్లాంక్ సొల్యూషన్ని మనం బయటికి తీసి దీంట్లోకి ఏం పెడతామండి, అవర్ శాంపిల్ వేస్తాం. మన శాంపిల్ ఏదైతే కనుక్కుంటామో ఆ శాంపిల్ వేసి సిగ్నల్ ఫైండ్ అవుట్ చేస్తాం. అర్థమైందా? ఇప్పుడు ప్రీవియస్ చెప్పాను 5 సొల్యూషన్ పొటాషియం డైక్రోమేట్ సొల్యూషన్ 4 or 5 సొల్యూషన్ ప్రిపేర్ చేయాలంటే ఏంటి, ఫస్ట్ సొల్యూషన్ తీసుకునే ముందు
బ్లాంక్ సొల్యూషన్ వేస్తాం, ట్రాన్స్మిటర్ 100%కి అడ్జస్ట్ చేస్తాము. అడ్జస్ట్ చేసిన తర్వాత ఆ రిఫరెన్స్ కాంపౌండ్, ఆ బ్లాంక్ సొల్యూషన్ బయట లాగేసి శాంపిల్ పెట్టి సిగ్నల్ చూస్తాం. నెక్స్ట్ సెకండ్ సొల్యూషన్కి సేమ్ మళ్ళీ బ్లాంక్ సొల్యూషన్ పెడతాం, ట్రాన్స్పరెన్స్ 100%కి అడ్జస్ట్ చేస్తాము, తర్వాత బ్లాంక్ సొల్యూషన్ బయట పారేస్తాం. ఆ సెకండ్ సొల్యూషన్ మనం దీంట్లో వేసి సిగ్నల్, అలాగా K2CR2O7 కానీ మాంగనీస్ సల్ఫేట్ కానీ అట్లా 5 to 6 సొల్యూషన్ తయారు చేస్తాం కదా, దాన్ని అబ్జర్బెన్స్ తీస్తాం కదండి. అలా అంటే ఇక్కడ ఏంటి, ఫస్ట్ రిఫరెన్స్ పెట్టాలి, తర్వాత శాంపిల్ పెట్టాలి, టైం టేకింగ్ అనమాట. అర్థమైందండి. ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఫస్ట్ నువ్వు బ్లాంక్ సొల్యూషన్ పెట్టావు, ప్యూర్ వాటర్ పెట్టావు, వచ్చింది నీకు 100% అడ్జస్ట్ చేసావు. ప్యూర్ వాటర్ పెట్టినప్పుడు వోల్టేజ్ 210 ఉంది అనుకుందాం, 200 ఉంది అనుకుందాం, కరెంట్ ఇది ఆన్ చేస్తాం కదా. తర్వాత వెంటనే ఈ బ్లాంక్ సొల్యూషన్ తీసి శాంపిల్ పెట్టినప్పుడు వోల్టేజ్ తగ్గిపోవచ్చు, పెరగవచ్చు. కరెంట్ మనం ఏం నమ్ముతామండి, ఫస్ట్ మినిట్కి కరెంటు 200 volts ఉంది, సెకండ్ మినిట్కి 201, 202 ఆర్ 190కి వెళ్ళి తగ్గిపోవచ్చు. అంటే దాన్ని ఏమంటాం, వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ అని చెప్తాం. సో సింగిల్ బీమ్లో వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ మనకి కనబడడం వల్ల ఎర్రర్ ఎక్కువ వస్తుంది. ఎందుకు, ఒకసారి బ్లాంక్ సొల్యూషన్ చూస్తున్నాం, ఇంకోసారి సెల్, ఒకేసారి రెండు చూడట్లే. ఒకేసారి చూస్తే అక్కడ ఎంత వోల్టేజ్ ఉంటుందో అదే వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ మరి జరగదు. కానీ ఫస్ట్ బ్లాంక్ సొల్యూషన్ చూసి దాన్ని రికార్డ్ చేస్తున్నాం, తర్వాత అది 100% అడ్జస్ట్ చేసిన తర్వాత మళ్ళీ బ్లాంక్ సొల్యూషన్ బయటపడేసి ఆ సెల్లోకి శాంపిల్ తీసుకుని రికార్డ్ చేస్తున్నాము. ఈ రికార్డ్ చేసేటప్పుడు ఒక డిసడ్వాంటేజ్ ఏంటి, టైం కన్జ్యూమ్ అవుతుంది. సెకండ్ డిసడ్వాంటేజ్ ఏంటండి, ఎర్రర్ వస్తాయి డ్యూ టు వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్. అర్థమైందా? ఫస్ట్ 5 నిమిషాలు తీసాము, తర్వాత 5 నిమిషాలు తీసాము. ఫస్ట్ 5 నిమిషాలకి సెకండ్ 5 నిమిషాలు కరెంట్ వేరియేషన్ ఉండొచ్చు కదా, అప్స్ అండ్ డౌన్ అవ్వచ్చు, సేమ్ వోల్టేజ్ అనేది జరగకపోవచ్చు కదా, అప్పుడు మనకి ఎర్రర్ రావచ్చు. అదొక డిసడ్వాంటేజ్ ఏంటమ్మా సింగిల్ బీమ్ది చెప్పండి, ఇట్ ఈజ్ చెప్పండి. టైం టేకెన్, సెకండ్ వన్ ఇట్ ఈజ్ సెకండ్ డిసడ్వాంటేజ్ అండి, డ్యూ టు వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ సమ్ ఎర్రర్స్ ఆర్ అరైజ్డ్ ఇన్ దిస్ సింగిల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్. అవి రెండు డిసడ్వాంటేజ్లు. మరి అడ్వాంటేజ్ ఏంటిది ఏంటంటే వెరీ ఎకనామికల్, వెరీ చీప్ అన్నమాట ఇది. అదొక అడ్వాంటేజ్ అంతే తప్ప ఇప్పుడు ఇది ఎవరు వాడట్లేదండి, ఇదే వాడుతున్నారు. ఇది కాస్ట్ తక్కువ, ఇది కాస్ట్ ఎక్కువ అనమాట. ఇప్పుడు డయాగ్రామ్ ఫర్ డబుల్ బీమ్కి వద్దాం. ఇక్కడ చూడండి, ఫిల్టర్ 2 బీమ్ చేస్తుందండి, రిఫరెన్స్ సెల్ స్టాండ్ ఒకేసారి కరెంట్ ఒకేసారి రిఫరెన్స్ సెల్లోకి వెళ్తుంది, శాంపిల్ సెల్లోకి వెళ్తుందండి. అర్థమైందా? రిఫరెన్స్ సెల్లోకి వెళ్ళి శాంపుల్ ఒకేసారి కరెంట్ వెళ్తుంది, ఇక్కడ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ మరి ఉండవు కదండి. ఇక్కడ ముందు రిఫరెన్స్ సొల్యూషన్ తీసుకుని తర్వాత మళ్ళీ శాంపిల్ తీసుకున్నప్పుడు టైం గ్యాప్ వల్ల వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ రావచ్చు, ఇక్కడ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ జరగవు. దీనికి సంబంధించినటువంటి పీక్ వస్తుంది, దీనికి సంబంధించిన పీక్ వస్తుంది, కానీ ఇక్కడ మనం అడ్జస్ట్ చేసేవేంటి, యాంప్లిఫైర్ అండ్ రికార్డింగ్ డివైస్ ఇస్ అడ్జస్ట్ ఇన్ ఏ సచ్ ఏ వే టు ఇగ్నోర్ ది అబ్జార్బెన్స్ సిగ్నల్ ఆఫ్ ది రిఫరెన్స్ సెల్. ఈ రిఫరెన్స్ సెల్ యొక్క అబ్జార్బెన్స్ని ఇగ్నోర్ చేసేయాలి, ఓన్లీ మనకు వస్తుంది శాంపిల్ సెల్. అలా డిజైన్ చేసిబడి ఉంటుంది డబుల్ బీమ్లో. అర్థమైందండి? సో రిఫరెన్స్ సెల్, శాంపిల్ సెల్ ఒకేసారి మనము లోకి కరెంట్ పంపించడం వల్ల మనకు వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ రావు, అప్పుడు ఎర్రర్స్ అనేటటువంటివి మినిమైజ్ అవుతాయి, తక్కువ అవుతాయి, ఎర్రర్స్ అనేవి ఉండవు. అర్థమైంది? అలాగే దీని సిగ్నల్ ఇక్కడ కనిపించదండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాం కదా. అలా డిజైన్ చేయబడి ఉంటుంది యాంప్లిఫైర్ రికార్డర్. యాంప్లిఫైర్ అండ్ రికార్డింగ్ డివైస్ ఈజ్ అడ్జస్టెడ్, అది అడ్జస్ట్ చేయబడి ఉంటుంది ఇన్ ఏ సచ్ ఏ వే టు ఇగ్నోర్ ది అబ్జార్బెన్స్ సిగ్నల్ ఆఫ్ ది రిఫరెన్స్ సెల్. అంతేనండి, క్లియరా? అర్థమైంది. అది ఇప్పుడు ఇది చెరిపేస్తానండి. రెడీగా ఉన్నారు కదమ్మా? 1 minute.
ఓకే. advantage for double beam spectrophotometer. ఫస్ట్ సింగిల్ బీమ్ అందమ్మా. ఓకే. స్పెక్ట్రోఫోటోమీటర్ అడ్వాంటేజ్ అండ్ సింగిల్ బీమ్ది లెస్ ఎక్స్పెన్సివ్, అంతే. ఓకే. ఒక అడ్వాంటేజ్ అంటే లెస్ ఎక్స్పెన్సివ్. ఇట్ ఈస్ సింపుల్. ఇంకా రాస్తే సింపుల్ అంటే ఏంటి, ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు. సింపుల్, చిన్న పెట్టిలాగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఫర్ సింగిల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్. ఓకే, సింపుల్ రాస్తానండి. సింగిల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్ డిసడ్వాంటేజ్ ఏంటండి, ఇట్ ఈజ్ టైం టేకెన్. సెకండ్ వన్ ఏంటండి, ఇన్ దిస్ error occur due to voltage fluctuations. It is error occur due to ఏంటండి, voltage fluctuations. అర్థమైందా? గుడ్. మరి క్లియర్ కదండి, చెప్పవచ్చా? అడ్వాంటేజ్ ఫర్ డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్. డబుల్ బీమ్ అడ్వాంటేజ్ ఏంటి? దీని అడ్వాంటేజ్ ఏంటండి, ఇట్ ఈస్ మోర్ యాక్యురేట్. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటమ్మా, it reduces the error occur due to voltage fluctuations. ఎస్, అదన్నమాట. ఓకేనా. అడ్వాంటేజ్ ఏంటి, ఫర్ డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్ ఇట్ ఈస్ మోర్ యాక్యురేట్, నో డౌట్. ఇట్ రెడ్యూసెస్ ది ఎర్రర్ అక్కర్ డ్యూ టు డాస్ వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్. ఎందుకు ఒకేసారి యూజ్ చేస్తాను కదా, రెఫరెన్స్ సెల్, శాంపిల్ సెల్. ఓకే, డన్. బట్ డిసడ్వాంటేజ్ ఫర్ డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్. ఓకే, డిసడ్వాంటేజ్ ఏంటండి, ఒకే ఒక డిసడ్వాంటేజ్ ఏంటి చెప్పండి. రాద్దామా? ఇట్ ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్. నెక్స్ట్ ఇట్ ఈజ్ కాంప్లెక్స్ అంటే పెద్దదండి. దీన్ని ఒక దగ్గర నుండి ఇంకో దగ్గర తీసుకెళ్ళడం కొంచెం ఇబ్బంది. అదనుకోండి మన సెల్ ఫోన్లా తీసుకెళ్ళవచ్చు, ఇది కంప్యూటర్ అనుకోవచ్చు. కాబట్టి ఇట్ ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్, ఇట్ ఈజ్ కాంప్లెక్స్, అంతే డిసడ్వాంటేజ్. సో యూనిట్ 1లో స్పెక్ట్రోఫోటోమెట్రీ కంప్లీట్ అయిపోయిందండి. మోస్ట్ ప్రాబబ్లీ 10 మార్క్స్ క్వశ్చన్ దేని నుండి వస్తుంది. యూనిట్ 1లో సెకండ్ బి కేటగిరీ చెప్పండి, ఎవరైనా బి కేటగిరీ చెప్పండి. ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ అదొక 4-5 వీడియోస్లో కంప్లీట్ చేసేదండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.